ఈనాటి ఇంత మంచి గొప్ప కార్యక్రమం చేస్తున్న మా చిత్తచల్లి ప్రసాద్ గారికి ముందుగా నా అభినందనలు. అంటే ఎక్కడ కూడా శ్రమ పడకుండా 100% చేయాలి అని ఒక ధీమాతో చేస్తున్నారు. కానీ మన ప్రసాద్ ఎవరు లేకపోవడం అనేది అందరికీ బాధ. నాకు కూడా మంచి ఫ్రెండ్ ఆయన బాధ. ఆయన ఉండి ఇంకా వేరుగా ఉండేదనేది ఒక ఆలోచన. వారు ఎక్కడున్నా వారి ఆత్మవిశ్వాసం జరగాలి కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి మా పెద్దన్న ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వారు చాలా మంచి దాత. ఇంజనీరింగ్ కాలేజీలో చాలామందికి ఫ్రీగా సీట్లు ఇచ్చి నేను చాలామంది చదివించిన ఆయన దగ్గర. మంచి అన్న, మా ఊరు మీ ఇద్దరం బ్యాచ్మెంట్స్. అప్పటి నుండి మన సినిమాలు కూడా చాలా సినిమాలు షూటింగ్ చేసినాం అక్కడ. మాకు గొప్ప విషయం ఏంటంటే మేము సినిమా షూటింగ్ ఇస్తే రెంట్లు తీసుకోడు, ప్లస్ భోజనాలు కూడా పెడతాడు అన్న. అంత మంచి మనసు. చాలా సినిమాలు ఇచ్చిన, శ్రీకాంత్ సినిమా, చాలా చాలా సముద్ర, చాలా మందికి నేను పంపించి చేయించిన. అన్న మీరు అట్లాగే ఎప్పుడు మా సినిమాలు మా ఇండస్ట్రీని ఆశీర్వదించాలి, షూటింగ్లోకి వెళ్ళండి కాలేజ్. థ్యాంక్ యూ అన్న. అలాగే మా డైరెక్టర్ విక్రమాదిత్య గారు నాకు చాలా 25 సంవత్సరాల తెలుసు. 25 వారు కూడా ఇండస్ట్రీలో అప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు, సినిమాలు చేస్తూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు, మేము చేస్తూనే ఉన్నాం. నేను దాదాపు మన ఝాన్సీతో నాకు 40 సినిమాలు అయినాయి కంప్లీట్. అలాగా కష్టపడే వ్యక్తి, మనస్తత్వం ఉన్న ఆదిత్య గారు. అలాగే మా ఫిలిం ఛాంబర్ మా అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ గారు. అలాగే అంజలి గారు. అంజలి ఆమె కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. అలాగే బీసీ మహిళా స్టేట్ ప్రెసిడెంట్ వారు. అలాగే ఇంకా మా అడ్వకేట్ కేవీఎల్ నరసింహారావు గారు. మాకు మా ఛాంబర్ కూడా వారే లీగల్ అడ్వైజర్ వారు. అలాగే ఈరోజు ఒక అవార్డు అందుకోబోతున్న హీరోయిన్ అక్షర్ ఖాన్ గారు. ఆమె మా దీక్షలో హీరోయిన్గా ఛాన్స్ తీసి. అలాగే అడ్వకేట్ సార్ మూర్తి గారు. అలాగే మా లక్ష్మణ్ సాయి గారు, వారు నాకు పాత ఫ్రెండ్, మంచి మ్యూజిక్. అలాగే మా విజయ్ గారు, వారు కూడా మంచి రిపోర్టరు, డైరెక్టరు. అది ఇంకా ఎవరు మా రాథోడ్ హీరో రాథోడ్, మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో వారు కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది, మంచి ఆర్టిస్ట్. అలాగే యజ్ఞ హీరో అండ్ ప్రొడ్యూసర్ రఘు గారు. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు, ఆత్మీయులు, మన ప్రెస్ వారు, అందరికీ నా నమస్కారాలు. భానుమతి గారి గురించి చెప్పడం అంటే మనం చాలా తక్కువ. ఆమె చాలా ఎదిగిన ఒక ఆర్టిస్ట్. ఆమె సెట్లో కొత్తనే ఎన్టీ రామారావు లాంటి పెద్ద పెద్ద వాళ్ళే కదా వణికేవారు అని చెప్తారు, మనం చూడలేదు కానీ చెప్పేవారు. అంటే ప్రతిదీ స్ట్రిక్ట్గా ఉండి పనిచేసే వ్యక్తిత్వం ఉన్న ఆర్టిస్ట్ ఆమె. దాదాపు ఆమె మనకు తెలుగులో 85 సినిమాలు ఏమో చేసినట్టుంది. అలాగే హిందీ ఒక 10 సినిమాలు చేసింది, మలయాళం అవి కలిపి ఒక మొత్తం 5 సినిమాలు చేసింది. మొత్తం కలిపి 100 సినిమాలు చేసింది ఆమె. 100 సినిమాలలో ఎక్కువ సినిమాలలో ఆమె పాటలు పడింది ఓన్గా, సొంతంగా పాటలు పాడుతూ. ఆమె యాక్ట్ చేసిన సినిమాలో కరెక్ట్గా ఆమె పాడితేనే కరెక్ట్గా అందంగా ఉంటుందని అప్పుడు డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆమె రిక్వెస్ట్ చేసి పాడించేవారు. చాలా గొంతు చాలా అద్భుతమైన గొంతు, చాలా బాగా పాడేవారు. అలాంటి ఆర్టిస్ట్ మన ఇండస్ట్రీలో ఉండడం అనేది, ఆ ఇండస్ట్రీలో మేము ఉండడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము చిన్నప్పుడు సినిమాలు చేసిన వాళ్ళు ఎంతో చక్కగా క్రమశిక్షణతో సినిమా ఇండస్ట్రీ బాగా జరిగేది. ఇప్పుడు అంత డిజిటల్ వ్యవస్థ వచ్చి వేరుగా మారిపోయింది, అంత చేయించి సినిమా ఇండస్ట్రీ వేరుగా మారిపోయింది. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అంటే రోజులు మారుతున్నాయి కాబట్టి ఈ ఇండస్ట్రీలో కూడా మార్పులు సహజం వస్తూ ఉంటాయి. కానీ ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి తలపెట్టిన ప్రసాద్కు చాలామంది సహకరించారు. వాళ్ళందరికీ ఈ
డ్యాన్స్ ద్వారా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పని చేస్తున్నారంటే వాళ్ళకి సపోర్ట్ కూడా చాలా అవసరం. ఏ పనైనా ఒక వ్యక్తి చేయలేడు. కాబట్టి ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు అంటే దానికి మేము ఉన్నాము, సపోర్ట్గా ఉండి సపోర్ట్ చేసి ముందుకు నడు ప్రసాద్ అని సపోర్ట్ చేసి ముందుకు వచ్చిన చాలామంది ఇప్పుడు మేడమ్స్ అందరు కూడా చెప్తున్నారు ప్రసాద్ గారు వాళ్ళందరూ ఉన్నారు సపోర్ట్ చేశారని. డెఫినెట్గా ఇంత మంచి మనసున్న వాళ్ళందరికీ మరొకసారి నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. తర్వాత ఇండస్ట్రీలో మామూలుగా చాలామంది సినిమా ఇండస్ట్రీకి రావాలని ఒక క్రేజ్లో వస్తుంటారు. అందులో చాలా తక్కువ మంది నిలబడిపోతారు, ఎక్కువ మంది నిలబడలేకపోతున్నారు. అంటే దానిలో కారణాలు కూడా ఉంటాయి. అంటే సగం సినిమా మీద ఉండి సగం బయట వేరే ఇంకేదో పని చేసుకుందాంలే అనే వ్యక్తులు చాలామంది ఇందులో కరెక్ట్గా ఉండరు. 100% నేను సినిమానే నమ్ముకున్నా, నేను సినిమానే చేస్తా, ఇక వేరే పనే చేయని నాలాగా మా విక్రమ్ లాగా ఆదిత్య విక్రమ్ లాగా మా ప్రసాద్ లాగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగానే ఉంటారు ఇండస్ట్రీలో. ఇంకా మేము బయటకు పోయేది ఉండదు, బయటకు పోయేది లేదు. నేను 22 ఇయర్స్లోనే డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసిన మెదక్ జిల్లాకి, వైస్ చైర్మన్, సర్పంచ్, చాలా పోస్టులు చేసిన. ఆ తర్వాత ఇక్కడ వచ్చినట్టే ఇంక మళ్ళీ ఓన్లీ సినిమానే చేయాలి, సినిమానే చూడాలి, సినిమాగానే ఉండాలి అనే దాని మీదనే పనిచేస్తున్నాం. ఇప్పటికీ దాదాపు నేను నైజాంలో 250 సినిమాల వరకు డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నా. ఒక 40 సినిమాలు నేను ఓన్ ప్రొడక్షన్ చేసిన, ఒక 8 సినిమాలు నేను డైరెక్షన్ చేసిన, ఇప్పుడు కూడా ఇంకో 2 చేయబోతున్నా. ఒక 40 సినిమాలు యాక్ట్ చేసిన. నేను కోడి రామకృష్ణ గారికి బాగా ఆత్మీయ అభిమానిని, ఆయన నా గురువుగారి కింద కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కోడి రామకృష్ణ గారు. కాబట్టి ఆయన ప్లస్ మన రామానాయుడు గారితో ఒక 20 రోజులు నేను తలకోడలో పనిచేసి ఉన్నా. అదే స్టైల్లో నేను సినిమాలు చేస్తుంటా ఇప్పుడు కూడా. ఫస్ట్ డే 7 o'clock మా ఫస్ట్ షాట్ జరగాలి. ఈరోజు కూడా అది గతంలో చేసేవాళ్ళు, ఈరోజు కూడా నేను అలా చేస్తా. మా దీక్ష సినిమాకి మనం 5 గంటలకు లేపు తీసుకుపోయినాం. మా అక్సారి 7 గంటలకు ఫస్ట్ షాట్ తీసినాం. అంటే మార్నింగ్ షూటింగ్ ఎక్కువ చేయగలిగినప్పుడే మనకి ఎక్కువ సంఖ్యలో సినిమా తొందరగా ఫినిష్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో వచ్చే కొందరు అంటే వాళ్ళ సిస్టమ్, అది డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఒక సిస్టమ్ లేకుండా రకరకాలుగా చేసి బడ్జెట్ పెంచేసి ప్రొడ్యూసర్ లెస్ కావడానికి అది కూడా ఒక కారణం ఉంది. నువ్వు 12 గంటలకు వచ్చి 10 గంటలకు 11 గంటలకు వస్తే ఆయన 12 గంటలకు షార్ట్ పెడితే గంట సేపు చేయగానే లంచ్ బ్రేక్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 4 గంటలు ఇలా సినిమా చేసుకుంటూ పోతే ఆ సినిమా కంప్లీట్ కాదు. కంప్లీట్ కావాలంటే వాళ్ళు అనుకున్న బడ్జెట్కి 300 అవుతుంది. అలాంటివి కాకుండా గతంలో వీళ్ళు బాగా నిషేధించారు. ఈ భానుమతి లాంటి వారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు లాంటి వారు పర్ఫెక్ట్గా టైంకి వచ్చి 7 గంటలకు ఫస్ట్ షాట్ తీయాలంటే భానుమతి గారు రెడీగా ఉండి చేసేవారని చెప్తారు. ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ. ఆ గోవలో మన వాళ్ళు చాలా తక్కువ మంది చేస్తారు. ఎవరైతే అలాగే ఇప్పుడు చేస్తున్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మేము చేసిన అన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. దాదాపు ఇప్పుడు ఒక 1000 సినిమాలు రిలీజ్ కాకుండా ఉన్నాయి. దానికి చాలా బోలెడన్ని కారణాలు. ఇలా అందులో ఇవి కూడా కొన్ని అన్నట్టు వాళ్ళు టైంకు సినిమాలు చేయక, బడ్జెట్ పెంచి, రకరకాల కారణాలతో ఆగిపోయింది. అలా కాకుండా వీళ్ళ దారిలో అంటే పెద్దవాళ్ళు చూపిన దారిలోనే ఇండస్ట్రీలో నడిస్తే డెఫినెట్గా ఇండస్ట్రీ బాగుంటుంది, మనము బాగుంటాం, సినిమాలు రిలీజ్ అవుతాయి. మా ప్రసాద్ గారు నేను దాదాపు 10-12 సినిమాలు క్లాప్ కొట్టినాయి. ప్రతి సినిమా రిలీజ్ అయింది, అన్ని సినిమాలు రిలీజ్ చేసింది. అది కావాలి. ఇప్పుడు సినిమా చేయడం కాదు ముఖ్యం, సినిమా చేసింది రిలీజ్ కావాలి. రిలీజ్ చేసినప్పుడే అది మంచిదా, సినిమా బాగుందా బాగలేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ సినిమా రిలీజ్ చేసే వరకు తీసుకుపోవడం ప్రొడ్యూసర్, డైరెక్టర్ గ్రేట్. వాళ్ళిద్దరూ యజ్ఞాన్ సినిమా చేసిర్రు, నేనే క్లాప్ కొట్టిన సినిమా రిలీజ్ చేసేసుకుంటారు కలిసి. కాబట్టి నేను కొత్తగా వచ్చే డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లకు చెప్పేది ఏంటంటే, కొత్త పోకడలకు పోయి చేయకుండా ఇదే పాత వాళ్ళు మనకు సూచించిన టైమింగ్, అదే 7 గంటలకు ఫస్ట్ షాట్ తీసేలాగా సినిమాలు చేస్తే డెఫినెట్గా సక్సెస్ అయితే. మనకు భానుమతి రామకృష్ణ గారు కూడా ఇదే చెప్పారు, ఎవ్వరు సినిమాలు చేసినా టైంకి రండి, టైంకి చేయండి. ఒకవేళ నీకు పని ఉండి ఒక లేట్గా వస్తా అంటే 11 గంటలకు వస్తాడు, 10 గంటల గంటకే రండి. ఆ లోపల ఈ డైరెక్టర్ వేరే షార్ట్స్ పెట్టుకొని తీస్తారు. అలాంటి పరిస్థితిలో వాళ్ళు యాక్ట్ చేశారు. కాబట్టి అలాంటి
వాటిని మనం ఇండస్ట్రీలో పాటించాలని నేను కూడా యాజ్ ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్గా అందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు. ఎందుకంటే నష్టపోవద్దు. సినిమా ఇండస్ట్రీలో నష్టపోతే వాళ్ళతో పాటు ఇండస్ట్రీ కూడా నష్టపోతుంది. కాబట్టి ఒక ప్రొడ్యూసర్ నష్టపోతుంది. ఒక సినిమా ప్రొడ్యూసర్ తీసి రిలీజ్ చేయలేకపోతే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు, ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ సినిమా చేయడు, కాబట్టి ఇండస్ట్రీ కూడా నష్టపోతుంది. కాబట్టి చేసే నిర్మాతలు, డైరెక్టర్లు పద్ధతిగా చేయండి. తప్పకుండా అందరికీ హిట్స్ వస్తాయి. హిట్స్ రాకుండా ఎవ్వరికి ఉండదు. కష్టపడి పనిచేస్తే అందరికి కూడా హిట్ రాగలుగుతాయి. దానికి ఉదాహరణే మా రాజ్ కందుకూరి. 13 సినిమాలు ఫ్లాప్ తర్వాత పెళ్లి చూపులు సూపర్ హిట్ కొట్టిండు ఆయన. కాబట్టి ఎప్పుడు కూడా ఓడిపోవద్దు, వెళ్తూనే ఉండాలి. డెఫినెట్గా సక్సెస్ దొరుకుతుంది. ఇంత మంచి ఈ కార్యక్రమాన్ని మా చిత్తజల ప్రసాద్ చేసి ఇంతమంది ఆహ్వానితులు పిలిచి అందులో మమ్మల్ని కూడా గెస్ట్లుగా పిలిచినందుకు మరొకసారి థ్యాంక్ చెప్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. నమస్తే.